ముక్కలు కాబోతోంది. నాగర్ కర్నూలు, వనపర్తి కొత్త జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయి. మరి 3 ముక్కలైతే పాలమూరుకు లాభమా నష్టమా? ఇప్పటికే తాగునీటి కోసం అల్లాడుతున్న మహబూబ్ నగర్ విభజన తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొననుంది? కొత్త జిల్లాల ఏర్పాటు మహబూబ్ నగర్ జిల్లాకు శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. మహబూబ్ నగర్ను ఇప్పుడు 3 జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో నీటి లభ్యతల కోణంలో ఆలోచిస్తే మహబూబ్ నగర్కు మిగిలేది శూన్యమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మహబూబ్ నగర్ జిల్లాలో మిగిలే జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ నియోజకవర్గాల వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ వాటర్ ఆధారంగా ఏర్పాటు చేసే ప్రాజెక్టుల నుంచి నీరొచ్చే విధంగా నాగర్ కర్నూలు జిల్లాను రూపొందించారు. దీంతో కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నుంచి ఆ జిల్లాలోని ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఇక వనపర్తి జిల్లాలో గద్వాల, ఆలంపూర్, వనపర్తి నియోజకవర్గాలు, పాలమూరు జిల్లా కేంద్రంతో పాటుగా జూరాల ప్రాజెక్టు చుట్టుపక్కల దాదాపు 140 గ్రామాలకు తాగునీరందించే రామన్పాడు రిజర్వాయర్ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే వనపర్తి జిల్లాలోకి వెళ్లిపోనుంది. దీంతో వనపర్తి వాటర్ హబ్ ఆఫ్ సౌత్ తెలంగాణగా మారిపోనుంది. దీంతో నీళ్లు కావాలంటే వనపర్తి జిల్లా దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సిందేనా అన్న ప్రశ్న మహబూబ్ నగర్ జిల్లా నేతల నుంచి ఉత్పన్నమవుతోంది. 3 జిల్లాలుగా చేశారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. అయితే దీంట్లో వనపర్తికి నాగర్ కర్నూలుకు డిస్టెన్స్ చాలా తక్కువ. రెండింటి మధ్యలో వాళ్ళ సరిహద్దును డివైడ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఇది ఒక శాస్త్రీయతన ఏంటి? వాళ్ళ పార్టీ నాయకుల మాటకు తలొగ్గే ఈరోజు ఈ వనపర్తి జిల్లా ఏర్పాటు అనేది కనిపిస్తున్నది. భవిష్యత్తులో విభజన తర్వాత ఏర్పాటయ్యే మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది కేవలం 40 కిలోమీటర్ల మాత్రమే ప్రవహిస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టుపై అధికారమంతా వనపర్తి జిల్లా అధికారులపైనే ఉంటుంది అన్న భావన పాలమూరు జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. దీంతో భవిష్యత్తులో మహబూబ్ నగర్ వాసులు సాగునీటి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా ఏర్పాటును అత్యంత తెలివితో ఏర్పాటు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. జూరాల బ్యాక్ వాటర్లో ఉండే ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాలను వనపర్తిలో చేర్చడం విమర్శలకు ఆజ్యం పోస్తోంది. కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు లిఫ్ట్ ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా కొత్తగా అమరచింత మండలాన్ని ఏర్పాటు చేసి అందులో నాగిరెడ్డిపల్లిని కలిపి అమరచింత మండలాన్ని వనపర్తిలో కలపడం పట్ల పాలమూరు వాసుల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం జిల్లాను విభజిస్తే లాభమే, కానీ ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకుండా మహబూబ్నగర్ జిల్లాను ముక్క చెక్కలు చేసి అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నది. మహబూబ్నగర్ జిల్లాలో గతంలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గము, ఒక మండలము సుమారు 3-4 నియోజకవర్గాలకు కూడా ప్రాతినిధ్యం వహించేది. ఈ వ్యవస్థ సరైనది కాదు. వనపర్తి జిల్లా సాధనతో పాటుగా భౌగోళికంగా కృష్ణానదిని శాసించే స్థాయిని వనపర్తిని చేర్చటంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి చక్రం తిప్పారు అన్న ఆరోపణలు గద్వాల, కల్వకుర్తి నియోజకవర్గాల నేతల నుంచి బాహటంగానే వినబడుతున్నాయి. ఏదేమైనా వనపర్తి జిల్లా వాటర్ హబ్ గా, నాగర్ కర్నూలు నీటికి కొదవలేని జిల్లాగా మారనున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే పాలమూరు మాత్రం కరువు, వలసలకు శాశ్వత చిరునామాగా మారే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.